బెస్ట్ ప్రైజ్ లార్డ్ 1 2 3 హల్లెలూయా. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి బయట ఉన్న వారు కూడా లోపలికి రావాల్సిందే కోరుతున్నాం. రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ యొక్క రెండవ ఆరాధనలో దేవుడి సన్నిధి మనతో ఉండాలని, ఆయన యొక్క మన జీవితంలో మనం చేస్తున్న మేలను తలుచుకుంటూ రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్మడానికి వందనాలు, ఆది సముద్రానికి వందనాలు, ఆశ్చర్యకరడానికి వందనాలు, ఆలోచనకర్తానికి వందనాలు, నిజంగా తండ్రి సమాధానకర్త అయిన మా ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దేవుని నోరారా మనసా దేవుడి స్తుతిద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, కానీ దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడిచ్చిన యొక్క సన్నిధిని బట్టి, దేవుడిచ్చిన యొక్క సహవాసాన్ని బట్టి, దేవుడిచ్చిన యొక్క ప్రార్థన మందిరాన్ని బట్టి దేవుడి స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమమైన మా ప్రభువానికి స్తోత్రం తెలియజేస్తున్నాం. ప్రభా, ఈరోజు మీరు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు ప్రభా. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక తెచ్చిపోయినప్పటికీ ప్రభా, మేము వారి కంటే మంచి వారము గొప్ప వారమని కాదు, కానీ ప్రభా కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా ప్రభా నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధానికి వందనాలు. ఈరోజు ఇచ్చిన దినాన్ని బట్టి నీకు రెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాం. ఉదయకాలం ప్రభా, ఉమెన్స్ సండే ప్రభా, అది చాలా సంతోషకరంగా, ఉత్సాహకరంగా, ఉపయోగకరంగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. చక్కని వర్తమానం దైవ సేవకురాల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి కూడా మేము స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. దాన్ని మరొకసారి ప్రభా తండ్రి యొక్క సాయంత్రకాల ఆరాధనలు ప్రభా ఎవరెవరైతే రాలేకపోతున్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారందరూ రావడానికి కృప చూపించండి. ఉదయకాలం మిస్ అయిన వారందరూ రావడానికి కృప చూపించండి. చుట్టుపక్కల నుండి జన్లు కూడా వస్తుండగా ప్రభా వారికి కూడా మీ యొక్క రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ ప్రభా విని వారికి మేలును తండ్రి క్షేమమును కలుగజేయమని అడుగుతున్నాం తండ్రి. దాని యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలందరినీ ప్రభు తండ్రి మీరు రక్షణ భాగ్యంలోకి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు తండ్రి. జరగనున్న ప్రభా శుక్రవారం సాయంత్రం మరియు శనివారం సాయంత్రం రివైవల్ మీటింగ్స్ ప్రభా తండ్రి మీరే మహిమార్థమే జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అనేక మంది రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం. సంఘంలో ప్రభా ఒక విజయం రావడానికి కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధ అంటే అదేవిధంగా ప్రభా ఇప్పుడు పాడబోతున్న పాటలు ప్రత్యేకమైన పాటలు మీరు ఉండండి తండ్రి. మంచి జ్ఞానం దయచేయండి. పాడేవారికి ప్రభా చక్కని స్వరాలు దయచేయండి తండ్రి. ఎవరస్తులు కూడా పాడబోతున్నారు ప్రభా వారికి కూడా మంచి స్వరాలు దయచేయండి ప్రభా. పరిశుద్ధానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ఆరాధనంతా మీ మహిమార్థమే జరిగించి తండ్రి ఏ కీడు వాటిని కూడా మీరు కృప చూపించమని అదే యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రిని. ఆమేన్. మొదటిగా మన మొదటి లాజర్స్ గారు ప్రత్యేకమైన పాట పాడతారు. అటు తర్వాత యవనస్తులు రెడీగా ఉండాలి పాట పాడడానికి. ఒక 2-3 పాటలు యవనస్తులు పాడడానికి, ఒక 2 పాటలు పాడడానికి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. Praise Lord. నీ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దాని ఆలోచించగా అద్భుతమాయే. నీ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దాని ఆలోచింపగా అద్భుతమాయే. అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ, అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ ఎంతో గంభీరములు. ఇలా దేవా నీ సృష్టిలో కలిగి నేల నింగి చూడగా దాని ఆలోచింపగా అద్భుతమాయే.
నేల నిండి అన్నీ కూడా నీ మాట వలన కలిగినవి. సూర్య చంద్ర తారలు వెలుగుతూ ఉంటే సాగర జలములు పారుతూ ఉంటే సూర్య చంద్ర తారలు వెలుగుతూ ఉంటే సాగర జలములు పారుతూ ఉంటే రమ్యము రమ్యము ఓ దివ్యమూర్తి, రమ్యము రమ్యము ఓ దివ్యమూర్తి. ఈ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. నీ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ, అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ ఎంతో గంభీరములు ఇలదేవా. నీ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. ఈ నేల మట్టితో ప్రత్యేకముగా ఈ రూపములో చేసితివి. ఈ నేల మట్టితో ప్రత్యేకముగా నీ రూపములో చేసితివి. నీ జీవవాయువు ప్రాణముగా పోసి జీవింపజేసిన జీవన జ్యోతి. నీ జీవవాయువు ప్రాణముగా పోసి జీవింపజేసిన జీవన జ్యోతి. రమ్యము రమ్యము ఓ దివ్యమూర్తి, రమ్యము రమ్యము ఓ దివ్యమూర్తి. నీ సృష్టిలో కలిగి నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. నీ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ, అద్భుతమైన దేవా నీ కార్యములన్నీ ఎంతో గంభీరములు దేవా. ఈ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. ఈ సృష్టిలో కలిగే నేల నింగి చూడగా దానిని ఆలోచింపగా అద్భుతమాయే. చాలా చక్కని పాట పాడి వినిపించిన సిఐ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో యవనస్తులు వచ్చి ఒక 2 పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాల్సిందిగా కోరుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరం కలిసి యేసులో నువ్వు ఉంటే ఆనందం ఆనందమే అని పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. అందరికి వచ్చిన పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాం. యేసులో నీ ఉంటే ఆనందం ఆనందమే, యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే, యేసులో నీ
లేకపోయినా యేసయ్యను నమ్ముకున్నా బ్రతుకంతా ఆనందమే. నీవు యేసయ్యను నమ్ముకున్నా బ్రతుకంతా ఆనందమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. ఆనందం ఆనందమే. యేసుతో పగలు ఆనందమే. ఆనందం ఆనందమే. యేసుతో పగలు ఆనందమే. యేసుతో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం కలిసి చివరిగా అందరికి వచ్చిన పాట నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. అంత్యకాలంలో ఉన్న మనమందరం ఏదో ఒక రోజు ఆయన యొక్క సన్నిధిని చేరాలి కనుక నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును అనే పాట అందరికి వచ్చిన పాట. సూర్యచంద్రులు అవసరం లేని రాజ్యము, కరువు కష్టాలు ఉండిన రాజ్యం. ఇప్పుడు మనం కరువులు కష్టాలు కరోనాలు డెంగ్యూలతో బాధపడుతున్నాం. కానీ దేవుని యొక్క రాజ్యంలో ఏముండవు, సంతోషంగా దేవుని స్తుతించడమే. ఇప్పుడు కూడా ఆయన రాజ్యము ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తూ మనము దేవుని స్తుతిద్దాం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అని పాడుతూ దేవుని స్తుతిద్దాం. నా యేసు రాజ్యము అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. పాడదాం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యము నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం. అవినీతియే ఉండని రాజ్యము, ఆకలి
శ్రమలు లేని నిత్య రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లక్ష్యం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం, ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం, ఇక లక్ష్యం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం. నా యేసు రాజ్యము, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం, యేసే సర్వాధిపతి అయిన సత్య రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం, నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యము, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసించును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు క్రీస్తు వెలుగై ఉన్న రాజ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సెకండ్ పాటలో నడిపించిన యవనస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో కీర్తన భాగం నుండి దయచేసి అందరూ ప్లేస్ నిలబడదాం. కీర్తన గ్రంథం నుండి 34వ అధ్యాయం 15వ వచనం నుండి 28వ వచనం వరకు మన మధ్య ఉన్న మిస్సి వచ్చి చదివి వినిపిస్తారు. మనం చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. కీర్తన గ్రంథం 35వ కీర్తన 15 నుంచి చివరి వరకు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వారి ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒకటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును.
ఆయన శరణు చొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. అదే రీతిలో అందరం లేచి నిలబడినట్లయితే దేవుని ఆరాధించుకుందాం మనసారా. అందరికి వచ్చిన పాట ఆయన మన జీవితంలో చేసిన మేలును తలంచుకుందాం, ఆయన మన జీవితంలో చేసిన ఉపకారం తలంచుకుందాం. అందరం కలిసి రెండు చేతుల పైకెత్తి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మన ప్రభువుని, మృత్యుంజయుడైన మన ప్రభువుని, కృపాసత్య సంపూర్ణుడైన మన ప్రభువుని నిన్ను హృదయాలతో మనసారా దేవుని ఆరాధిద్దాం. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతిద్దాం. దేవునికి నోరారా మనసారా. మనం ఈరోజు చేతులెత్త సాయంకాలపు నైవేద్యము కనుక దేవునికి మనసారా దేవుని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా ప్రభువానికి స్తోత్రములు తండ్రి. కృపాసత్య సంపూర్ణానికి వందనాలు తండ్రి. బలవంతుడానికి వందనాలు, శక్తివంతుడానికి స్తోత్రాలు. ఇతరులకు తండ్రి సమాధానకర్త అయిన మా ప్రభువానికి స్తోత్రములు దేవుని. ఆమేన్. అనువాడైన మన ప్రభుని, అల్ఫా ఒమేగా ఆది అంతమైన మన దేవుని, అగ్ని జ్వాలల వంటి కన్నులు గల మన దేవుని ఆరాధిద్దాం. ఆయన రక్తం ఇచ్చి మనం విమోచించిన దేవుని, ఆయన యొక్క రక్షణ ఇచ్చి మనం నిరీక్షణ ఇచ్చిన దేవుని, బలమైన దేవుడిగా, నిత్యుడుగు తండ్రిగా, సమాధానకర్తగా ఉన్న మన ప్రభువు, సమాధానానికి అధిపతిగా ఉన్న మన ప్రభుని స్తుతిద్దాం. రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. మనసారా పాడదాం అందరం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే, నా రక్షణకర్త స్తోత్రం. మృత్యుంజయుడా, మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా, మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా రాబోతున్న దేవా, మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆమేన్ అనువాడా, ఆమేన్ అనువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా ఆది అంతం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. ఆహా లేలుయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, అత్యంత ప్రేమమయుడా, నీకే స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవ, సమాధానంకు అధిపతి, నీకే స్తోత్రం ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడా, కృపతో రక్షించిన దేవానికి స్తోత్రం ప్రభా. నీ రక్తం ఇచ్చి విమోచించిన ప్రభా, నా రక్షణకర్త నీకే స్తోత్రం తండ్రి. మృత్యుంజయడానికే స్తోత్రం, మహాగరుడానికే స్తోత్రం. మమ్మల్ని కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా నీకే స్తోత్రం తండ్రి. ఆమేన్ అనువాడా స్తోత్రాలకు అర్హుడా, స్తుతికి పాత్రుడా, అగ్ని జ్వాలను వంటి కన్నులు గలవాడ, ఆది అంతమైన అల్ఫా ఒమేగా నీకే స్తోత్రం తండ్రి. అత్యున్నత సింహాసనంపై అత్యున్నతులుగా ఉన్న దేవా నీకే స్తోత్రం. అంటే రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్ను. చివరిసారి రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. ఆహా లేలుయా, 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 ఆమేన్, ఆమేన్. అదే విధంగా
రెండు చేతుల పైకి దేవుని స్తుతిస్తుండగా ఆరాధన దేవునికి అర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడలాగున మన వద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. వాటి తర్వాత దైవజనుడు వర్తమానం ఉంటుంది, ప్రకటనలు ఉంటాయి, గమనించండి. ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీపించవలసిందిగా కోరుతున్నాం. స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా. సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల ఆరాధన అంతట్లను ఎంతో సహాయం చేసి ఉమెన్స్ నేను చక్కగా తండ్రి స్త్రీలందరం కొనియాడేటకు పాడేటకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సాయంత్రకాలం ఆరాధనలో ప్రభా అనేక మంది వచ్చి ఉంటూనే వారిని దీవించండి. వారితో మాతో అందరితో నీ వర్తమానం ద్వారా మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నీ దైవ దాసులను నిలబెట్టుకుని వాడుకోండి అయ్యా. అయ్యా తండ్రి నీ వాక్యం నీది ప్రభ, నీ దాసులు మీ వారు, మీ స్వరం మాకు వినిపింపచేయమని మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా. ఉదయకాలంలో ఎంతో చక్కగా ఉమెన్స్ సండే జరిగింది. దేవునికి మహిమ. ఇప్పుడు కూడా రెండవ ఆరాధన చక్కగా చాలామంది కూడి వచ్చారు. మీకు వందనాలు. అందరం కలిసి దేవుని స్తుతించడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి దేవుని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రకటనలు ముందే తెలియజేస్తున్నాం. తర్వాత వాక్యం ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. వేరొక కార్యక్రమం కూడా ఉంది, గమనించండి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్త్రీల కూడిక ఉంటుంది. స్త్రీలందరూ వచ్చి రావాల్సిందిగా కోరుతున్నాం. బుధవారం ఉదయం 10 గంటలకు బైబిల్ క్లాసెస్ ఉంటాయి ఇదే స్థలంలో. ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క శుక్రవారం మరియు శనివారం సంఘ సంబంధంగా రివైవల్ మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది. మ్యాన్ చర్చ్ తరఫున ఉదయకాలం కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇదే స్థలంలో జరుగుతుంది, ప్రేయర్ హాల్లోనే జరుగుతుంది కనుక సంఘం అంతా కూడి రావాల్సిందిగా కోరుతున్నాం. యొక్క రివైవల్ మీటింగ్స్ 22, 23 తారీఖున శుక్రవారం మరియు శనివారం సాయంత్రం 6 గంటలకి 2 రోజులు జరుగుతాయి. స్పీకర్ ఈస్ట్ గోదావరి రావులపాలెం నుండి రెవరెండ్ డాక్టర్ పి శామ్యుల్ జయరాజ్ గారు వస్తున్నారు మన మధ్యకి. సో ఆయన వస్తున్న సమయంలో మనం ఎంతో వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కనుక ఆ 2 రోజులు మీటింగ్స్ని నిర్వహించడం జరిగింది. సడన్గా పెట్టడం జరిగింది. అంటే ఆయన వచ్చిన రీతిని బట్టి మనం పెట్టడం జరుగుతుంది కనుక గమనించండి. ఆ రోజు 2 రోజులు జరుగుతున్న ఈ యొక్క ఆరాధన ఉజ్జీవ సభలలో రివైవల్ మీటింగ్స్లో సంఘం అంతా పాల్గొనవలసిందిగా ప్రత్యేకంగా మీకు కోరుతాం. మరి ఆదివారం వస్తున్న ఆదివారం యూత్ సండే. సో యవనస్తులే నడిపిస్తారు, యవనస్తులే పాడతారు, యవనస్తులే గ్రీటింగ్స్ చెప్తారు, యవనస్తులే వాక్యం కూడా బోధిస్తారు, యవనస్తులే ఆరాధన చేస్తారు. ప్రత్యేక రీతిలో ఉంటుంది ఈ ఆదివారం ఉదయం కనుక సంఘం అంతా ఆదివారం కూడా ఈ 3 రోజులు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఈ ప్రకటనలు ముగిస్తున్నాం. దివాక్యం కొరకైన సమయం కనుక దైవజనులు మన పాస్టర్ గారు, మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ డాక్టర్ కె జయరాజయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. వాక్యం తర్వాత దైవజనుల ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. కానుకలు వేసేవారు చివరిలో మీరు కానుకలను ఈ యొక్క కానుక పెట్టిలో వేసి వెళ్ళవలసిందిగా ప్రత్యేకంగా మీకు కోరుతాం. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. అందరూ చేయబడిన దగ్గరగా ధన్యవాదాలు తెలుద్దాం. మరి సంఘ సంబంధంగా ప్రతిష్ఠించుకున్నాం. గడిచిన వారం మెన్స్ సండే పురుషుల ఆదివారం, ఈరోజు ఉమెన్స్ సండే స్త్రీల ఆదివారం. ప్రభుకి నా మహిమార్థమే ప్రభు జరిగించుకున్నాడు. అందరిని బట్టి స్తుతిద్దాం. ఈ సాయంత్రకాల ఆరాధనకి వచ్చిన మిమ్మల్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఈ దినం సమూయేలు రాసిన మొదటి గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయలు. ఈ స్త్రీ సుమతి గలదై రూపవతి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతను కాలేబు సంతతివాడు. చాలండి.
ఈ చదవబడిన భాగంలో చూస్తే ఈ శ్రీల సండేని మరి పురస్కరించుకుంటూ మరి ఈ దినము ఉదయకాల సమయం ముందు మీకాల గురించి దైవదాసురాలు మరియు వాక్యం ప్రకటించడం జరిగింది. మరి ఈ సమయం ముందు సుబుద్ధి గల అభిగయల కోసం జ్ఞాపకం చేసుకుంటూ, అలాగే పురుషుల గురించి కూడా ఒక వ్యక్తిని ప్రస్తావించి నేను ముగించాలని ఆశపడుతున్నాను. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ చదవబడిన భాగంలో చూస్తే అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయులు. పేరుకి ఏంటంటే మరి పేరు గయ్యూలు అనే మాటకి గయ్యాలు కాదు, కానీ ఆమె పేరే అబీగయులు. ఆమె గురించి రాయబడ్డది, ఈ స్త్రీ సుబుద్ధి గలదై. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. బుద్ధి ఒకటి, సుబుద్ధి బుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అదే కాకుండా బుద్ధికి తగ్గట్టుగా, సుబుద్ధికి తగ్గట్టుగా ఆమె చాలా రూపసే అందంగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాం. మరియు ఆమె చర్యలను బట్టి, అంటే ఆమె పనులను బట్టి చూడగా నాబాలు అంటే భార్యాభర్తలు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ భర్త వ్యక్తిత్వం వేరు, భార్యకి వ్యక్తిత్వం వేరుగా ఉన్నట్టుగా చూస్తున్నాం. నాబాలు అంటే అబీగయలీకి భర్త, తన మోటువాడు, ఇంకా దుర్మార్గుడు. ఈయన ఎవరంటే కాలేబు యొక్క సంతతి వాడని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడ్డది. కాబట్టి ఒకే కుటుంబానికి చెందినప్పటికీ, భార్యాభర్తలుగా ఉన్నప్పటికీ వారి వ్యక్తిత్వంలో డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. నేటి దినాల్లో కూడా చాలామంది మరి వారి జీవితంలో భిన్నంగా వారి వ్యక్తిత్వాలు ఉంటున్నాయి. అయితే ఆనాటి వ్యక్తిత్వం కలిగిన దంపతులు ఉన్నారు. ఇద్దరు ఒకే వ్యక్తిత్వం కలిగిన దంపతులు చెప్తున్నారు. అకులా ప్రిస్కిల్లా సేవలో సహకారులు ఉన్నారు. నెక్స్ట్ జకరియా, ఎలిజబెత్. వారి విషయంలో మనం ఆలోచన చేస్తే ఒకసారి చదువుదాం అన్నమాట. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. చదువుదాం ఒకసారి. 6వ వచనం అనుకుంటారు. వీరిద్దరు ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్. చూసారా, కొందరు ఏంటంటే వేరు వేరుగా ఎంత చెప్పారు కదా. నాబాలు వ్యక్తిత్వం వేరు, అబీగయలు యొక్క వ్యక్తిత్వం వేరు. బుద్ధి లేని వాడు ఎవరు? నాబాలు. బుద్ధి కలిగిన వ్యక్తి ఎవరు? అబీగయలు. దేనికి స్తోత్రం. ఇక్కడ చూస్తే వీరిద్దరు అంటే జకరియా, ఎలిజబెత్తులు యాతిక ధర్మం జరిగించే వ్యక్తి. అందరు దానికి స్తోత్రం చెల్లిద్దాం. చదవండి. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులే ఉండి. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున నిరపరాధులుగా, నీతిమంతులుగా, వారు అపరాధులు కాదు. దానికి స్తోత్రం. మరి వారు అనీతిమంతులు కాదు, నీతిమంతులుగా దేవుని యొక్క ఆజ్ఞలు, సకలమైన ఆజ్ఞలు చొప్పున ధర్మశాస్త్రాన్ని మరి తూచా తప్పకుండా మరి చదివేవారు, వినేవారు, చెప్పేవారు, గైకొనేవారు, పాటించేవారు, ఆ చొప్పున నడిపించే భార్యాభర్తలు. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే పాస్టర్ గారు కూడా చెప్పారు, జకరియా ఎలిజబెత్ కోసం కూడా ఆమె చెప్పారు. అయితే అకులా ప్రిస్కిల్లా కూడా మరి ఇక ఆనాటి అపోస్తలులకి, ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకి, మరి విశేషంగా పౌలు యొక్క పరిచర్యకి
చాలా సహకారులుగా ఉన్నారు. దానికి స్తోత్రం. ఆనాడు ఆది సంఘానికి చాలా సహకారులు, అపోస్తలులకి సహకారులు, పౌలకి సహకారులు, అపోల్లో అనే వ్యక్తి కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా వారికి కొత్తగా బలపరచడానికి సాధనాలుగా వారు ఉన్నారు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. ఎందుకంటే సమయం అవుతుంది కాబట్టి ఆలస్యంగా ప్రారంభించిన సమయానికి ముగించాలని ఆశయంతో మేము ఉన్నాం. కాబట్టి మీరు త్వరగా క్యాచ్ చేస్తున్నారు, సంతోషం. దానికి స్తోత్రం. కాబట్టి ఆనాటి మరి ముగ్గురు దంపతుల కోసం చూశారు, 3 కుటుంబాలు. ఒకటి ఎవరండి? నాబాలు, అబీగయలు. అబీగయలు సుబుద్ధి కలిగింది. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. దేనికి స్తోత్రం. గతంలో ఒక కొత్తగా పెళ్ళైన వ్యక్తి తన భార్యని పరిచయం చేసినప్పుడు ఎవరిని పరిచయం చేసి తెలుసా? ఈమె నా ద్రాక్షావల్లి. బైబిల్ చెప్తుందండి, ద్రాక్షావల్లి తన భార్య పేరు. బైబిల్ చెప్తుంది 128వ కీర్తనలో, నీలో ఒకటి నీ భార్య ఫలించే ద్రాక్ష. ఇంకెవరిని పరిచయం చేస్తారని చూస్తే ఆ పిల్లల్ని ఇక ఒలేవ మొక్కలండి. ఎవరండి? పిల్లలు ఒలేవ మొక్కలని, భార్యని ద్రాక్షవల్లి. నిజంగా ఈ బైబిల్ యొక్క సంబోధన చేస్తే అంత మంచిదండి, సంతోషంగా ఉంటుంది. నా భార్య, నా భర్త ద్రాక్షవల్లిగా నన్ను చూస్తున్నారు. సువాసనకి, సంతోషానికి, మధురానికి, ప్రేమకి సూచనగా అందరికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ప్రేమ జన్మ లేనిది కాదు, ఉన్నది చెప్పండి. దానికి స్తోత్రం. మా పిల్లలు ఒలేవ మొక్కలండి, అందరికి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి బైబిల్ యొక్క భాష నేర్చుకోండి. క్రైస్తవులుగా మనం ఏంటంటే బైబిల్ భాష నేర్చుకోండి, బైబిల్ చదవండి, బైబిల్ భాష మనం నేర్చుకుంటాం. అందుకో భక్తులు అంటాడు, కీర్తనలు ఎక్కువ చదవండి, ప్రార్థన చేయడం మీకు దేవుడు నేర్పిస్తాడు. కీర్తన గ్రంథంలోని భక్తుడు దేవునికి ప్రార్థన చేయడం, దేవుడు భక్తులతో మాట్లాడి వివేక కనిపిస్తాయి. అందుకే కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి బైబిల్లో. ఇది ఎక్కువగా చదివితే ప్రార్థన అనే అభ్యాసం మనకు కలుగుతుంది. అందరికి స్తోత్రం తెలుద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. ఆ సుబుద్ధి గల భార్య ఎవరు? అబీగయలు. భర్త మోటివాడైనా అర్థమైంది. మొత్తానికి తన మోటుతనం వల్ల రాజు ఆగ్రహానికి మరి బలై అవ్వలసి వచ్చినప్పుడు కూడా మరి అబీగయలు యొక్క తెలివితేటలు బట్టి తన భర్తను రక్షించుకుంది. అందరికి స్తోత్రం తెలుద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలు ఒకసారి మనం ఆలోచించేద్దాం. అయితే సుబుద్ధి గల భార్య అయిన అబీగయలు కోసం మనం ఆలోచన చేసాం. మరి జకరియా ఎలిజబెతులు వీరిద్దరూ కూడా భార్యాభర్తలు కూడా ఇక్కడ క్వైట్ డిఫరెన్స్. ఎవరు? అబీగయలు, నాబాలు. కానీ ఒకే మనస్సు కలిగిన ఒకే విధంగా నడుచుకునే వాళ్ళు ఎవరంటే జకరియా ఎలిజబెతులు. ఒకే విధంగా దేవుని సేవలో సహకరించారు, సేవకులు సహకరించారు, వాక్యం బోధించడంలోని వాడబడ్డారు. ఎవరంటే అక్కల ఒకే విషయంలోనే అబద్ధం ఆటలు ఏకీపించారు దంపతులు. ఎవరు? అన్నయ్య సరే, వాళ్ళ పొలమే వాళ్ళే అమ్మారు, వాళ్ళు ఇవ్వగలిగింది చాలు. కానీ ఇంతకే అమ్మామని అబద్ధం ఆడారు. భర్త అబద్ధం ఆడాడు, భార్య కూడా అబద్ధం ఆడి ప్రాణాలను కోల్పోయారు. కాబట్టి ప్రేమని దేవునికి వెళ్ళారా ఆనాటి అన్నయ్య సభ్యుల వల్ల అబద్ధం ఆడడానికి ఏకీభవించుంది. జకరియా ఎలిజబెతుల వల్లే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. అలాగే అక్కుల ప్రిస్కిల వల్లే సమభావం కలిగిన వారిగా దేవుని సేవకులకి సహకరిద్దాం. దేవునికి స్తోత్రం. ఆనాడి వ్యక్తిత్వంలో తేడా ఉన్నప్పటికీ కూడా మరి భర్త అమాయకుడైనా, మోటువాడైనా, అనాగరికుడైనా మొత్తానికి భార్య యొక్క తెలివి మరి సుబుద్ధి బట్టి అద్భుతకరంగా పొంచిన ప్రమాదం నుండి మరి తన భర్తని రక్షించింది, తన ప్రాణాన్ని దక్కించుకుంది. అందరికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే నేను ఈ సమయం సుబుద్ధి గల భార్య అయిన అబీగయలు కోసం చెప్పాను. సుబుద్ధి కలిగిన భర్త కూడా ఉంటాడండి.
ఉంటాడా ఉండడా? సుబుద్ధి కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, భర్త. చెప్తారు ఎవరైనా? దావీదు. ఒకసారి చూద్దాం సార్. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. సుబుద్ధి గల భార్య అయిన అబీగయీలు కోసం చూసాము. ఇప్పుడు సుబుద్ధి కలిగిన దావీదు కోసం చూద్దాం. దావీదు సౌలు ఎక్కడికి పంపిస్తే అక్కడికి, నో అని లేదండి, వెళ్ళమంటే వెళ్ళమే. సౌలు ఇశ్రాయేలుకి రాజు. సౌలు పంపించిన చోటికి ఎవరు? దావీదు అంటే అల్లుడు. ఫిలిస్తీయుడైనా గులియాతుపై గెలిచాడు. అర్థమైందండి. కుమార్తె ఉదయకాలం ఉన్నాం, పెద్ద కుమార్తెని ఇస్తే అన్నాడు, చిన్న కుమార్తెని ఇచ్చాడు. అయినప్పుడు కూడా సౌలు రాజు ఏం చెప్తే అది చేశాడు, చూచే తప్పకుండా. చదవండి. అంటే తన పనిలో నెలగండి సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి పని చేసుకుంటూ సుబుద్ధి కలిగి తన పని చేసుకుని వచ్చిన కనుక యోధుని మీద సౌలు అతనంటే దావీదు నియమించిన. అందరూ దేనికి సౌలు తెలుద్దాం. నువ్వు సుబుద్ధి కలిగి ఉంటే నువ్వు అధిపతి అవుతావు. అవునంటారు కాదంటారా? ఆమెను చెప్పండి. నీ బుద్ధి నిన్ను అధికారిగా చేస్తుంది. హల్లెలూయా. ఆనాటి యేసేపు యొక్క బుద్ధి అన్యుడైన పొతీఫర్ ఇంటిలో కూడా అధికారి అయిపోయాడు. అందరూ దేనికి సౌలు తెలుద్దాం. గత దినాల్లో చాలామంది ఎక్కడ వేసిన దొంగలంటే అక్కడే ఉంటారు. వాళ్ళ అధికారులు అవ్వకపోవడం కారణం ఏంటి? బుద్ధి మంచిది కాదు. సుబుద్ధి కలిగి మనం పని చేస్తే ఆ పని చేసే స్థలంలో నువ్వు అధికారం అయిపోతావు. అందరూ ఒకసారి తెలుద్దాం. అధిపతి అవుతావు. అలాంటి యేసేపు జీవితంలో చూసాం, దావీదు యొక్క జీవితంలో చూసాం. సౌలు యోధులందరి మీద కూడా దావీదుని ఏం చేశాడండి? అధిపతిగా చేసిన అధికారం దేవుడు ఇచ్చాడు. ఆయనలో నుండి దేవుడు దావీదుకి ఏమి ఇచ్చాడండి? అధికారం ఇచ్చాడు. అందరూ దానికి స్తోత్రం తెలుద్దాం. రెండవది 18వ అధ్యాయం 14 వచ్చింది. దావీదు సుబుద్ధి కలిగిన దావీదులో ఉన్న గుణగణాలు దేవుడు దాన్ని ఏ విధంగా ఆస్వాదించాడో చూస్తున్నాం. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉంటుంది. నీ ప్రవర్తన అంతటిలోనే నువ్వు సుబుద్ధి కలిగి బుద్ధి కలిగి నడుచుకుంటే సమస్త విషయంలో కూడా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. సమస్త విషయంలో కూడా నువ్వు పనిచేసే స్థలంలో అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వ్యవహారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు. హల్లెలూయా. ఏదైనప్పుడు కూడా నీ జీవిత ఉదయం మొదలుకొని రాత్రి వరకు నువ్వు ప్రయాణం చేసే ప్రయాణములు అవ్వచ్చు. అన్ని విషయాలు కూడా దేవుడు నీకు ఏముంటాడంటే తోడుగా ఉంటాడు. ఎప్పుడు నువ్వు సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు, నీ ప్రవర్తన సుబుద్ధి కలిగి ప్రవర్తనలోనే మరొకసారి చదవమాట. సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉంది. దానికి స్తోత్రం. నువ్వు బుద్ధి మంచిదైతే నువ్వు అధికారం అవుతావు. నీ బుద్ధి మంచిదైతే, నీ ప్రవర్తన మంచిదైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మూడవదిగా 15వ వచనం నువ్వు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి దావీదు మిగుల అంటే ఎక్కువ అర్థమైందండి. మిగుల సుబుద్ధి గలవాడే. ప్రవర్తించిన ఎవరండి? సౌలు చూచాడు, రాజు చూచాడు. ఆ రాజుకు ఒక రకంగా అల్లుడైనప్పుడు కూడా శత్రువే అయినప్పుడు కూడా ఆ రాజులో నుండి ఆ రాజైన సౌలు చూచి దావీదు యొక్క మరొకసారి చదువుదాం. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే, ప్రవర్తించిన సౌలు చూచి మరి అధికంగా ఎవరికి భయపడ్డాడే? రాజుకి ఎవరైనా భయపడాలా? కానీ ఈయన ఎంత బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి ఈయనకి భయపడ్డాడు. ఎవరన్నా అంత దర్శనం తెలియదా? నువ్వు బుద్ధి కలిగి ఉంటే నీకు భయపడతారు. దేవుడు ఎందుకు బుద్ధి కలిగి ఉండాలి, దేవుడు ఎందుకు భయభక్తి కలిగి ఉండాలి. నువ్వు దేవునికి భయపడితే నీకు భయపడతారు. నువ్వు
నువ్వు దేవునికి భయపడిపోతే నీకు ఎవరు భయపడరు పశురాలు. అలాగే ఇక్కడ నువ్వు బైబిల్ చెప్తుందంటే మన విషయంలో శత్రువులు భయపడతారు ఎప్పుడు మన బుద్ధి కలిగి ఉంటుంది. అందుకే సాంఘికంలో ఉంది, ఒక ప్రవర్తన ప్రీతికరంగా ఉంటే శత్రువులు సైతం కూడా మిత్రులుగా చేస్తారు. అసలు సౌలు మాట తప్పాడు. అర్థమైందండి. ఫిలిష్తీయుని గాతువాడని గొలియాతుని జయిస్తే ఎవరిని ఇస్తాను? కూతుర్ని ఇస్తాను, కథ కూతుర్ని, మేరబ్ని. అవి మేరబ్ విషయంలో తప్పాడు, మేకాలను ఇచ్చాడు. అర్థమైందండి. ఎంతో అవన్నీ కూడా లోపలికి వెళ్తే ఉదయకాలకు వాక్యంలోగా నేను వెళ్ళను. అయితే ఎంత చేసినప్పుడు కూడా మరి తన తన బుద్ధి సుబుద్ధి కలిగి నడుచుకోవడం ద్వారా తనకే భయపడ్డాడు. ఎవరు? సౌలే భయపడ్డాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు, కాబోయే రాజు దావీదుకి లేక అల్లుడికి భయపడ్డాడు. కాబట్టి మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉంటే శత్రువుల సైతం కూడా మిత్రులుగా ఆయన చేస్తారు. అందరూ ధనిస్తామని తెలుద్దాం. అల్లుడైనప్పటికి కూడా అర్థమైందండి. మరి రాజు అయిన సౌలు విషం చూపై చూస్తున్నాడు. ఎప్పుడు దొరికితే ఎప్పుడు ఈటితో పొడి చేద్దాం అనేసి 2 దినాల్లో ప్రేమను దేనిపెట్టాల అపవాది మనకి ఏం చేస్తాడండి? ఈటితో పొడడానికి ప్రయత్నం చేస్తాడు. సౌలు ఈటికి ఎవరి మీద దొరకద్దు, దేవునికి స్తోత్రం. కాబట్టి దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. మనము సుబుద్ధి కలిగి నడుచుకుంటాం. ఆనాటి అబీగయలు వల్లే, ఆనాటి దావీదు వల్లే. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని అధిపతిగా చేస్తాడు. మనకి ప్రజలు భయపడతారు. అందరు దేవునికి స్తోత్రం తెలుద్దాం. మన విషయం ఎవరు భయపడతారు? ప్రజలు కాదు, శత్రువులు. అపవాది భయపడుతుంది, దేవునికి స్తోత్రం. శరీరం భయపడుతుంది, లోకం భయపడుతుంది, అందరు దేవునికి స్తోత్రం తెలియదు. కాబట్టి అటు రీతిగా సుబుద్ధి కలిగి మనం జీవితం దేవుడి ఉపదేశాలు దీవించగలిగా. అందరూ తల్ల ఉంచండి, కన్ను మూసుకుందాం. ఈ వాక్య ఫలింపు కొరకు మన పేరు నాదరస్ గారు, సిఐ గారు ప్రార్థన చేస్తారు. ముందుకొచ్చి ఆ తర్వాత ఆఫరింగ్స్ అర్పించుకున్న తర్వాత ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుంటాం. ప్రభా పరిశుద్ర ప్రేమ కలిగి మా ప్రియపరులు తండ్రి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు, సూత్రాలు చేసుకుంటాం. ప్రభా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి మంచి వర్తమానకే మీకు వందనాలైనా తండ్రి. మీకు దైవజనులు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వర్తమానాన్ని దేవ మా హృదయంలో భద్రపరుచుకున్నట్టు సహాయం దయచేయండి ఆయన. ప్రభా ముఖ్యంగా దేవన్న తండ్రి, ఆ యొక్క సుబుద్ధి వల్ల దేవన్న తండ్రి ఎంతోమంది దేవన్న తండ్రి భయపడతారు నాయన. మాకు సుబుద్ధి ఉన్నటువంటి లక్షణాలు మాకు దయచేయండి ఆయన. మంచి భార్యాభర్తలుగా దేవన్న తండ్రి ప్రభా నీ కొరకు జీవించినట్లు ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచండి ఆయన. దేవ ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంని ఆశీర్వదించమని ప్రభా మంచి బుద్ధి కలిగి దేవన్న తండ్రి నీ కొరకు మాదిరికరమైన జీవితం జీవించడం సహాయం దయచండి ఆయన. ప్రభా తండ్రి నాబాలు అభిగయలాగా దేవన్న తండ్రి అభిగయలకు ఉన్నటువంటి ఒక మంచి బుద్ధిని సుబుద్ధిని దేవ దయచేయమని వచ్చిన ప్రభా అందరికీ ప్రభా తండ్రి అక్కడ పుస్తకాల వల్లే దేవన్న తండ్రి కొరకు నిలబడినట్లు దేవ సంఘ పరిచయలు సువార్త పరిచయలు దేవన్న తండ్రి కొనసాగినట్లు మంచి జ్ఞానము దేవ దయచేయమని అడుగుతున్నాం ప్రభా దేవన్న తండ్రి. అలాగే మంచి వాతావరణం, మంచి దేవ ప్రభా ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించగలిగిన కృప చూపుని అడుగుతున్నాం ప్రభా. విన్నటువంటి వాక్యాన్ని మా అందరి హృదయంలో భద్రపరిచి ఇంకా రాను దేవ నీ కొరకే మేము జీవించినట్లు మమ్మల్ని అందరినీ బలపరిచి ఆలోచించమని ఆశీర్వదించుకొని అలాగే వాక్యం మీద చెప్పినటువంటి నీ దైవజన కుటుంబాన్ని, నీ దైవజన్ని దైవజన యొక్క సంఘాన్ని అందరినీ కూడా మీరు బలపరిచి ఆదరించి బలపరచమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. కాకపోతే రాజుగారు ఇద్దరు ఎవరు పాట ప్రత్యేకంగా పాట పడితే మనం కానుకలు స్వీకరించబడుతుంది. తొందరగా రావాలి.
ఐక్యతను తీయవా ప్రభు, సమైక్యతను మా సంగమలలో ఉంచవా ప్రభు, ఐక్యతను తీయవా ప్రభు, సమైక్యతను మా సంగమలలో ఉంచవా ప్రభు, సడలిన మా చేతులను బలపరచయ్యా, ఎండిన మోకాళ్ళను దృఢపరచయ్యా, సడలిన మా చేతులను బలపరచయ్యా, ఎండిన మోకాళ్ళను దృఢపరచయ్యా, జీవింపచేయుమా నీ ఆత్మతో, జీవింపచేయుమా నీ ఆత్మతో, ఆత్మల భారం మాకియ్యవా ప్రభు, ఆత్మల భారం మాకియ్యవా ప్రభు, ఐక్యతను తీయవా ప్రభు, సమైక్యతను మా సంగమలలో ఉంచవా ప్రభు, ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా, యుద్ధంలో జయమును సమకూర్చయ్యా, ఆత్మీయ పోరాటం మాకు నేర్పయ్యా, యుద్ధంలో జయమును సమకూర్చయ్యా, తత్తరిల్లి హృదయాలను ధైర్యపరచయ్యా, తత్తరిల్లి హృదయాలను ధైర్యపరచయ్యా, విశ్వాసంలో మమ్ము స్థిరపరచయ్యా, విశ్వాసంలో మమ్ము స్థిరపరచయ్యా, ఐక్యతను తీయవా ప్రభు, సమైక్యతను మా సంగమలలో ఉంచవా ప్రభు, దాచినావు సంగమను నీ దయ వలనే, నిలిపినావు బండపై నీ కృప వలనే, దాచినావు సంగమను నీ దయ వలనే, నిలిపినావు బండపై నీ కృప వలనే, స్థిరకాలము ఐక్యతను బంధకములతో, స్థిరకాలము ఐక్యతను బంధకములతో స్థిరపరచయ్యా నీ రాకడ కొరకు, స్థిరపరచయ్యా నీ రాకడ కొరకు, ఐక్యతను తీయవా ప్రభు, సమైక్యతను మా సంగమలలో ఉంచవా ప్రభు. ప్రత్యేక పాట పాడిన శ్రీమతి శైలజరాజు గారికి ప్రత్యేకమైన దేవుళ్ళు తెలియజేస్తున్నాం. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రెండవ ఆరాధన సాయంత్రకాలపు ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామముకి స్తోత్రం. మీ పరిశుద్ధ దినమున సంధ్యవేళ ఉమెన్స్ సండేగా ప్రభా మరి ఈరోజు జరిపించుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. తద్వారా సంఘానికి క్షేమాభివృద్ధిని, సేవాభివృద్ధిని, అనేక ఆత్మ రక్షణార్థమే తండ్రి ఆయత్తపరచండి ప్రభు. మరి విశేషంగా సుబుద్ధి కలిగిన భార్య అయిన అబీగైలు వలె, సుబుద్ధి కలిగిన దావీదు వలె తండ్రి మేము ప్రవర్తించి మీరిచ్చే ఆశీర్వాదములు తండ్రి ప్రభు మీరు మాకు తోడుగా ఉంటామని సెలవిచ్చావు తండ్రి, మమ్మల్ని అధికారులుగా ఉంచుతామని సెలవిచ్చావు. మరి విశేషంగా శత్రువులు సైతం మిత్రులుగా చేస్తామని సెలవిచ్చావు తండ్రి ప్రభా. మరి శత్రువులు మాకు భయపడతారని మీరు లేఖనం సెలవు. అక్షరాలు విన్న వాక్యం మా జీవితంలో కార్యసిద్ధి కలగ చేయండి. ఆ చొప్పున తండ్రి మేము నడవటానికి మన ఆయుధపరచండి. మాలో ఉన్న మోటుతనాన్ని తీసివేయడం ఇచ్చినాం తండ్రి. స్తోత్రాలు ప్రభు. నీకు ఇష్టకరమైన సుబుద్ధి కలిగి జీవించడానికి సహాయం దయచింది. నేను వాక్యం అనే హృదయాలు ముద్ర వేయడం ఇచ్చినాం. అవి నీ బిడ్డలను ప్రేమించి దీవించి వారి సమయాన్ని వెచ్చించారు ప్రభా. హృదయాన్ని ప్రభా సిద్ధపరిచారు. ప్రయాసంతో నీ బిడ్డలు వచ్చి వారికి అయిన దాంట్లో కూడా నీ సన్నిధిలో ప్రభా ప్రభా అర్పణలు అర్పించేవారు.
ప్రభా హృదయం సమీపం మీ కొరకు ఇచ్చి కనపరిచారు ప్రభా. మరి వారిని మీరు ఆశీర్వదించండి. వారి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థికమైన ప్రతి అక్కలు కూడా మీ మహిమలో తీర్చబడినగాక. అలాగే ఈ దినము అలాగే ప్రభా ఈ వారంలో జరిగిన ఉంటున్న శీల కోడికలో అలాగే బైబిల్ క్లాసులో అలాగే శుక్ర శనివారం జరిగే మరి సంఘ సంబంధమైన మరి ఉజ్జీవ సభల్లో కూడా మీ సహాయాన్ని మీ సకిన మేఘాన్ని ఉంచండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి ప్రభావ. మంచి వాతావరణం దయచేయండి. మీ దాసుని అభిషేకించండి. మీ స్వరాన్ని వినిపించండి. ప్రవాహంలో ప్రజలు రావడానికి సహాయం దయచేయండి. ప్రతి వారు కూడా వ్యక్తిగతంగా ప్రభా క్షేమాభివృద్ధికరంగా దీవించబడడానికి సహాయం దయచేయండి. మీరే మహిమ పొందండి. ఈ ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకోండి. యేసునామం పెట్టి వచ్చినాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుని యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభువును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలం తోడే ఉండును గాక. యేసు రక్తమేచ్చాం, ప్రవేశ రక్తమేచ్చాం, ప్రవేశనామ సంపూర్ణ విజయం అపవాదకి గణంత నాశనం కలుగుతుంది. ఆమేన్. ప్రైజ్ అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించుకోండి.